వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం నాన్ వేష్ణ గారికి గడ్డు కాలం నడుస్తుందా అంటే ఎస్, తానే గొయ్యి తీసుకున్నాడో లేకపోతే కావాలని చేసుకుంటున్నాడో తెలియదు. ఏకంగా 5 లక్షల మంది నాన్ వేష్ణకి హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎందుకు, ఏ చర్యలు తీసుకోవడం వల్ల లేకపోతే ఏం మాట్లాడడం వల్ల ఆయనకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నాన్ వేష్ణ గారు కెలికి ఆయన మీదే బురద ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఏకంగా 5 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ దిశగా ఆల్రెడీ జరిగినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఎందుకండి ఆయనకి కావాలని ఇన్వాల్వ్ అయ్యాడా లేకపోతే ఆయన పద్ధతే అంత? ఇప్పుడు ఒక పదం ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో, దూల నాగేశ్వరరావు ఒక పేరు ఉంటుంది. అట్లాగే గాలికి పోయేది ఈయన దూల కోసం తగిలించుకున్నట్టుగానే ఉంది. అయితే ఈయనకు ప్రపంచ పర్యాటకుడు అనేదో పేరు ఉంది. నాన్ వేష్ ప్రపంచ యాత్రికుడు, సరే ఆటగాడు. నేనేమంటే ప్రపంచ వ్యభిచారి అని అంటే ఆయన వ్యభిచరించడానికి ప్రపంచ యాత్ర చేస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన వీడియోలు చూస్తుంటే చెప్తుంటారు, ఆటగాడు, ఆటలాడాను ఏదో కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఆయన మరి ఎవరైనా యాత్ర చేసేది ఏమిటికంటే అన్వేషణ చేస్తూ, అంటే ఏదైనా కనిపెడుతూ, ప్లస్ అక్కడ ఉన్న పర్యాటక విశిష్టతను బయటికి తీసుకురావడం, అక్కడ ఉన్న కల్చర్ని, సాంప్రదాయాలను, విలువలని పరిచయం చేయడం. కానీ ఈయన చేస్తుంది ఏంది మరి? అక్కడ ఉన్నటువంటి ఆటలు, ఏ ఆటలో తెలుసు కదా, నేను ఇంతకు చెప్పానుగా, వ్యభిచారం. అవి ఎక్కడెక్కడ వ్యభిచారం చేస్తున్నాడో, ఎక్కడెక్కడ వ్యభిచారం పాయింట్లు ఉన్నాయి, వాళ్ళ వ్యభిచారులను పరిచయం చేయడం, పక్కన వాళ్ళకి లాంగ్వేజ్ రాని వాళ్ళని పక్కన పెట్టుకొని తెలుగులో ఏదో మాట్లాడుతూ ఏదో కూడా వచ్చిరాని బూతులు కాదు, మంచి బూతులు మాట్లాడుతూ ఆ పక్కనున్న అమ్మాయిలకు అర్థం కాదు, వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కేవలం ఇదంతా ఒక స్టంట్. ఏం స్టంట్ అంటే వ్యూస్ కోసం ఆడేటువంటి వికృత క్రీడ అని నేను అంటాను దాన్ని. ఇక్కడ వ్యూస్కి రావాలి ఆయనకు, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి అనాలి. మరి ప్రపంచయాత్ర చేసే వాళ్ళు వాళ్ళకి ధ్యేయం ఏంటి? నేనేం చెప్తున్నాను, ప్రపంచయాత్ర ఇప్పుడు కాదు. అంటే ఈ టెక్నాలజీ, ఇంతగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ టెక్నికల్ ఫెసిలిటీ ఈరోజు ఉన్నాయి. ఏ రోజు లేనప్పుడు 1400, 1200, 1100 శతాబ్దాల్లోనే యాత్రికులు తిరగడం, వాళ్ళు వచ్చి మన చరిత్రలో ఉన్నటువంటి ఆ రాజులు, రాజా పరిపాలనలు, ఆ సాంప్రదాయాలను చరిత్రను నిక్షిప్తం చేసి ఈరోజు అందించబట్టి, రాజుల కాలంలో గుప్తులు ఎలా ఉన్నారు, మొఘలుల కాలం ఏం జరిగింది, అక్బర్ ఎలా ఉన్నాడు, బాబర్ ఏం చేశాడు, ఏ కవులు రాజాన ఆస్థాన కవులు, ఏ దేశంలో ఏ రాజులు పరిపాలించారు, చైనా ఎట్లా జరిగింది, ముఖ్యంగా చైనా, జపాన్ యాత్రికులు, పారసీ యాత్రికులు బాగా వచ్చారు. అలా రావడం, వాళ్ళు వస్తూ వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి విత్తనాలు, గింజలు, సుగంధ ద్రవ్యాలు లాంటివి వాళ్ళకు తెలిసినవి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం, ఇది కల్చర్ ట్రాన్స్పోర్టేషన్. ఇది జరగాలి. కానీ మహానుభావుడు చేస్తుంది ఏముంది? విషపు మాటలు, శృంగారాన్ని ప్రోత్సహిస్తూ, తనకు అవసరం లేని దాంట్లో ఏలు పెట్టేసుకొని, ఏ విధంగా అంటే గరకపాటి గారు నీకు నచ్చకపోవచ్చు, నేను కూడా ఆయన గరకపాటి గారితో విభేదించవచ్చు. శివాజీ గారు ఏమన్నాడు? పద్ధతిగా బట్టలు ఉంటే గౌరవం దక్కుతుంది, బట్టలు తీసుకోండి, వేసుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. అలాగే పురుషులకైనా చెప్పవచ్చు, తప్పేం లేదు కదా. కాకపోతే ఆయన వాడిన భూత్ పదాలు కావచ్చు, మా ఇష్టం వచ్చిన ఉంటాం, మా ఇష్టం వచ్చిన ఉంటా అంటే దాని అర్థం ఏంటి? మరి జరుగుతున్న బట్టి అంటే వాళ్ళు ఇంతవాదాలు ఎలా ఉంటుందంటే, బట్టలు బాగా వేసుకోకుండా మంచిగా వేసుకుంటే రేపు జరగట్లేవా అంటారు. ఇప్పుడు నేనేమంటాడు దానికి, దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి తాళం వేసుకోండి అంటే, బ్యాంకు కూడా దొంగతనాలు జరగండి తాళం వేసుకోండి అంటారు. నేను ఇప్పుకొని తిరుగుతా అంటే ఎవరేమన్నారు కదా. అంటే ఎవరిష్టం వాళ్ళు మాట్లాడవచ్చు, తన అభిప్రాయం తను చెప్పొచ్చు. ఇప్పుడు శివాజీ, నువ్వు ఎట్లా ఉండాలో శివాజీ చెప్పొద్దు అన్నప్పుడు, శివాజీ ఏం మాట్లాడాలో నువ్వు చెప్పడానికి నువ్వరు? ఇది నా ప్రశ్న. అయితే ఈ శివాజీ టాపిక్లో తగుదురమ్మ అంటూ యాంకర్ అనసూయ రావడం, అనసూయ రాగానే ఏమైంది? ఆమె తాలూకు వీడియోలు, బూతులు, ఆమె ఒక షోలో, ఆమె ఉన్న షోలో పరమభూతులు మాట్లాడతారు. అక్కడ స్త్రీని ఆ షోలో మొత్తం కూడా బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు, పర్సనల్గా అటాక్ చేస్తూ ఉంటారు. దాని నుంచి కామెడీ అని వికారపు నవ్వులు నవ్వుతూ ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చినప్పుడు, నేను ముందర జరుగుతున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు, డబ్బులు ఇస్తారు కాబట్టి. ఇక్కడ శివాజీ ఊరికి మాట్లాడాడు కాబట్టి ఎగబడదామంటావు. అనసూయ గారు బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆమె ఏ విధంగా ట్రోల్ అవుతుందో ఆమె సాక్ష్యం అయితే ఆమెకే తెలుసు, మనకన్నా ఎక్కువ ఆమె చూసుకుంటుండాలి. దాంట్లో ఒరిజినల్ ఏ క్రియేటెడ్ అనే తర్వాత విషయం. ఆమెనైతే యావత్తు, అంటే సోషల్ మీడియాలో యావత్తు, అంటే ఇంకితము లేదా మానవత్వము, అంటే వాళ్ళకు ఇవన్నీ ఉన్నవాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ప్రతి ఒక్కరు 80-90% ఇంతమంది నాకు అనిపిస్తుంది. అంటే 10% అవారగాళ్ళు ఉన్నారు.
అంటే ఏది పడితే అది మాట్లాడేవాడు. ఇంతకుముందు కూడా చెప్పాను సోషల్ మీడియాలో ఎలా ఉంటుందని. కానీ 80-90% ఇప్పుడు ఏదైతే శివాజీ టాపిక్ చేసిన ప్రతి వీడియోకు సపోర్ట్ చేసి చర్చ ఎక్కడ జరిగినా శివాజీని తప్పుపడుతూ మా ఇష్టం వచ్చినట్టు ఉంటామని చెప్పిన ప్రతి వీడియో వెనక వాళ్ళని అమనాభూతులు తిడుతూ శివాజీకి ఎంత సపోర్ట్ ఇస్తున్నామని చూస్తున్నాం. అట్లా దాంట్లో వీడి దేశంలో ఎక్కడో పండుకోక అట్లా అపోజ్ చేసినటువంటి గరకపాటిని గారిని అమనాభూతులు తిట్టుకుంటూ ఇంకా అంటే బహిరంగంగా బూతులు మాట్లాడుతూ అనడం అనేది సహేతుకం కాదు. ఆయన ఇండియాకి వచ్చినప్పుడు ఆయన మీద కేసులు చాలా అవకాశాలు ఉన్నాయి. వచ్చినప్పుడు మాత్రం ఊరికే వదలరు ఆయనని. అట్లా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం అనేది వాడు విచ్చలవిడి తనానికి బాధ్యత లేని తనానికి నిదర్శనం. కేవలం వ్యూస్కు డబ్బుల కొరకే కక్కుర్తి పడుతున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తిగా మనం చూడాలి. సో 5 లక్షల మంది సబ్స్క్రైబ్ అయిపోయారు, ఇంకా అవుతారు. అయితే ఎన్నాళ్ళు ఆయనతో చెప్తున్నప్పుడు ఆయన ఏదైతే చెప్పినా మంచి కొన్ని విషయాల్లో సందర్భాల్లో మంచి కూడా చెప్పినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భాలలో తెలుసో తెలియకో మంచి నచ్చకును మొత్తం మీద సబ్స్క్రైబర్లు అయితే పెరిగారు. సో ఇట్లా అంటే సమాజం పట్ల బాధ్యత లేకుండా నువ్వు ఆ రోజు శృంగారం వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నా కూడా పెద్దగా ఎవరు అట్టవాలి. కానీ నా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం, మేము ఒప్పుకొని తిరుగుతాం, నాకు సపోర్ట్ చేసుకుంటూ మంచి చెప్పే వాళ్ళు తక్కువ ఉంది సమాజంలో. శివాజీని చెప్తే ఏ విధంగా దాడి చేస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. మనకున్నటువంటి ఆధ్యాత్మికకి సాంప్రదాయాలకు విలువలకు ఇంకా చెప్పేవాళ్ళు ఇద్దరే ఉన్నారు బాగా ఫేమస్. ఒకటి గరకపాటి గారు, ఒకటి చాగంటి గారు. ఇంకా చాగంటి గారి కన్నా గరకపాటి గారికి ఈనాటి సమాజంలో సైంటిఫిక్ను కలుపుకుంటూ అంటే హేతువాదాన్ని మిక్స్ చేస్తూ ట్రెండ్ ఎట్లా అంటే ఒక రీజనింగ్ చెప్తాడు. చెప్పులు ఎందుకు చేసుకోవద్దు, దరిద్రం అంటే శనిదేవుడు అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు. శనిని తర్వాత పక్కకు పెట్టండి, ఎక్కడ పడితే అక్కడ తొక్కొచ్చి మలాన్ని ఇంటికి తీసుకొస్తా అంటే ఎట్లా ఉంటుంది. అంటే చెప్పులు బయట పెట్టి ఇట్లా తొడుక్కోకూడదు. ఇట్లా సైంటిఫిక్గా చెప్పుకుంటూ విశిష్టంగా చెప్తున్న వ్యక్తి అయినా అంటే హేతువాదానికి ధర్మవాదానికి ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడు. ఒక బిర్జ్లా ఉన్నాడు, రీజన్ చెప్తాడు. ఎందుకు చూడాలో ఎందుకు చూడదో ధర్మం యొక్క ఆచారం యొక్క విషయాన్ని వెనక ఏముంది రీజన్ అని చెప్తాడు. సరే, ఆయన మీద గతంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అది వ్యక్తిగత విషయం. నేనేమంటున్నాను, గరికపాటి గారు వ్యక్తిగత విషయం, దాని గురించి చర్చ చేయడం వేరే విధంగా మాట్లాడు. కానీ ఇక్కడ సమాజం గురించి కష్టపడుతూ ఇవన్నీ చేస్తున్నావు గరికపాటి గారు అంత మాట్లాడినప్పుడు ఖచ్చితంగా 5 లక్షల మంది కాదు, ఈ దేశానికి వస్తే మాత్రం, ఈ దేశంలో అడుగు పెడితే మాత్రం 5 లక్షలు కాదు కదా 5 కోట్ల మంది విలువ ఆయనని వెంటబడి తరుగుతారు. మనం చూస్తాం అఖండ 2 ఏ విధంగా విజయవంతం చేశారు. ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు, సనాతన ధర్మాన్ని సంరక్షిస్తానికి వచ్చినప్పుడు బాలకృష్ణ గారు కానీ సినిమానే వీళ్ళు ఇంత ఎంకరేజ్ చేస్తున్నప్పుడు, అదే ధర్మాన్ని మీద పిచ్చి కామెంట్ చేసినప్పుడు ఆయనకు చింతపండు చేస్తానికి భారత సమాజం సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.